హాయ్ అండి. రసంని ఒకసారి ఈ స్టైల్‌లో చేసి చూడండి. చాలా బావుంటుంది. అందుకోసం మనం ముందుగా కొంచెం చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 5 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో 2 మీడియం సైజు టమోటో ముక్కలను కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ఈ గుజ్జును చింతపండు వాటర్‌లో వేసుకొని పిప్పిని సెపరేట్ చేసుకోవాలి. రసం పౌడర్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసము 1 టీ స్పూన్ కందిపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, కొంచెం కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, పావు టీ స్పూన్ మెంతులు, కొన్ని వెల్లుల్లిపాయలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత బాగా చల్లారినానకే మిక్సీ పట్టుకుంటే మెత్తని పౌడర్ అవుతుంది. ఇప్పుడు ఫ్రై ప్యాన్‌లో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, మిరియాలు, కొంచెం కరివేపాకు, రసం పౌడర్, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసి ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ మీద లో ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి. ఇప్పుడు రసం రెడీ అవుతుంది. ఈ రసాన్ని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని దానికి నంచుకోవడం కోసము చికెన్ ఫ్రైని కానీ, పాపడ్‌ని కానీ, ఆమ్లెట్‌ని గానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రసం డైజెషన్‌కి గూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.